హాయ్ ఎవ్రీవన్. మనకి హెర్బల్ లైఫ్ లో స్కిన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఏమేం స్కిన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు, వాటిలో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎవరెవరు యూస్ చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎలా యూస్ చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ఫేషియల్ క్లెన్జర్ గురించి. ఈ ఫేషియల్ క్లెన్జర్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే నీమ్, టర్మరిక్, క్యాంఫర్ ఆయిల్. ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే లేవు. ఇది మనం యూస్ చేసినప్పుడు మన స్కిన్ క్లీన్ గా అలాగే స్మూత్ గా కూడా ఉంటుంది. మనం దీంతో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ ఎటువంటి డ్రైనెస్ లేకుండా చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది మనకి ఒక మంచి మాయిశ్చరైజింగ్ ని మన స్కిన్ కి ఇస్తుంది. ఇందులో ఉన్న కీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది మన ఫేస్ లో ఉన్న డర్ట్ ని, ఆయిల్ ని, పొల్యూటెంట్స్ ని, అలాగే ఆయిల్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ని కూడా క్లియర్ చేస్తుంది. ఇది మన స్కిన్ ని డీప్ గా క్లెన్స్ చేసి మన స్కిన్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేసి మన స్కిన్ కి మంచి రిఫ్రెషింగ్ ఫీల్ ని ఇస్తుంది. మన స్కిన్ కి ఇది ఒక మంచి నేచురల్ గ్లోని ఇస్తుంది. ఇది డర్మటాలజికల్లీ సేఫ్, హైపో అలర్జెనిక్, ఇది క్లినికల్లీ ప్రూవెన్. ఇది ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ నీమ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, టర్మరిక్, క్యాంఫర్ లీఫ్ ఆయిల్. నీమ్ అనేది మన ఆయుర్వేదంలో యాంటిక్విటీగా యూజ్ అవుతుంది. అలాగే టర్మరిక్ అనేది న్యాచురల్ గానే మన స్కిన్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ క్యాంఫర్ అనేది మన స్కిన్ కి మంచి కూలింగ్ ఏజెంట్ లా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీని యూసేజ్ గురించి తెలుసుకుందాం. స్కిన్ ని ఫస్ట్ వాటర్ తో వాష్ చేసుకొని ఈ క్లెన్జర్ ని 1 or 2 పంప్స్ తీసుకొని మన ఫింగర్ టిప్స్ తో జెంటిల్ గా మసాజ్ చేయండి. ఆఫ్టర్ దట్ మనం వాటర్ తో వాష్ చేసుకొని ప్యాడ్ డ్రై చేసుకోండి. అంతే, సింపుల్. మన స్కిన్ కి మంచి రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మన స్కిన్ లో ఉన్న ఇంప్యూరిటీస్, డర్ట్ అంతా రిమూవ్ చేసి మంచి మాయిశ్చరైజింగ్ ని ఇస్తుంది. అలాగే మన స్కిన్ కాంప్లెక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సన్లైట్ కి దూరంగా ఉంచండి, అలాగే పిల్లలకి దూరంగా ఉంచండి. బాటిల్ ని ఓపెన్ చేసి పెట్టకండి. మీరు యూస్ చేసేటప్పుడు ఐస్ కి డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్కిన్ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ విటిలైఫ్ ఫేషియల్ టోనర్. ఈ ఫేషియల్ టోనర్ అనేది మన స్కిన్ కి మంచి ఫ్రెష్నెస్ ని అలాగే మంచి కండిషనింగ్ ని ఇస్తుంది. ఈ టోనర్ అనేది మన స్కిన్ కి ఇన్స్టెంట్ గా అబ్జర్బ్ అవుతుంది. ఇందులో ఆలో అండ్ కుకుంబర్ ఉండటం వల్ల మన స్కిన్ కి చాలా కూల్ అండ్ స్మూత్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇది మన స్కిన్ హైడ్రేషన్ ని బూస్ట్ చేయడమే కాకుండా మన స్కిన్ చాలా క్లియర్ గా సపుల్ గా ఉండే ఫీల్ కలిగిస్తుంది. ఇందులో ఉన్న కీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనకి ఇన్స్టెంట్ గా అబ్జర్బ్ అవుతుంది, అలాగే మన హైడ్రేషన్ ని బూస్ట్ చేస్తుంది. ఈ టోనర్ మనకి మన స్కిన్ చాలా కూల్ గా అండ్ సూదింగ్ గా ఉండేలా చేస్తుంది. అలాగే మన స్కిన్ చాలా క్లియర్ గా సపుల్ గా ఉండే ఫీల్ ని కలిగిస్తుంది. మన స్కిన్ ఎప్పుడు కండిషనింగ్ గా అలాగే మాయిశ్చర్ రిటైనింగ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది డర్మటాలజికల్లీ సేఫ్, హైపో అలర్జెనిక్, ఆల్ స్కిన్ టైప్స్ ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు స్కిన్ పిహెచ్. ఇందులో ఎటువంటి పారాబిన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, సింథటిక్ డైస్ కానీ, కలరెంట్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు. ఇందులో కీ ఇంగ్రీడియంట్స్కి వస్తే అలోవెరా లీఫ్ జ్యూస్ అండ్ కుకుంబర్ జ్యూస్ యూస్ చేశారు. అలోవెరా జ్యూస్ అనేది మన స్కిన్ హైడ్రేషన్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. కుకుంబర్ అనేది మన స్కిన్ కి చాలా మంచి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఈ కుకుంబర్ లో వైటమిన్ C3 అనేది కూడా ఉంటుంది. ఇది మన స్కిన్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దీని యూసేజ్ గురించి తెలుసుకుందాం. మనం విటిలైఫ్ ఫేషియల్ క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకొని మన స్కిన్ ని ప్యాట్ డ్రై చేసుకున్న తర్వాత ఈ టోనర్ ని ఫేస్ మొత్తం స్ప్రే చేసుకోండి. లేదు అంటే ఒక కాటన్ బాల్ తో అయినా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇది మనం డేలో 2 to 3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. డిస్క్లైమర్ ఏంటి అంటే దీన్ని సన్లైట్ కి దూరంగా పెట్టండి, అలాగే పిల్లలకి దూరంగా పెట్టండి. బాటిల్ ఓపెన్ చేసి పెట్టకండి. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ కి మాత్రమే. మీ ఐస్ కి కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్కిన్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. విటిలైఫ్
ఫేషియల్ సీరం. ఈ ఫేషియల్ సీరం అనేది యూనిక్ బ్లెండ్ ఆఫ్ ఆయుర్వేద బ్యూటీ ఆయిల్స్. ఇది మనకి డిస్కలరేషన్ ని రెడ్యూస్ చేసి మన స్కిన్ లో ఉన్న డల్నెస్ ని, ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే ఇది ఒక ఏన్షియంట్ వే. మనం ఒక జెంటిల్ ఆయిల్ తీసుకొని మన స్కిన్ కి లైట్ మసాజ్ ఇచ్చినప్పుడు మన స్కిన్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మన స్కిన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ సీరం అనేది మన ఫేషియల్ స్కిన్ ఎలాస్టిసిటీని, ఫోమ్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న కీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది మన స్కిన్ స్మూత్ గా అవడానికి, అలాగే మన ఫేస్ మీద ఉన్న రింకిల్స్ ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఇది మన స్కిన్ కి డీప్ నరిష్మెంట్ ని ఇస్తుంది. అలాగే మన స్కిన్ హైడ్రేటింగ్ గా ఉండేలా చేస్తుంది. ఇది మన స్కిన్ ని ఈవెన్ టోన్ గా ఉండేలా, అలాగే మన స్కిన్ కాంప్లెక్షన్ అండ్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మన స్కిన్ లో ఉన్న డల్నెస్ ని రిమూవ్ చేసి చాలా బ్రైట్ గా కనిపించేలా చేస్తుంది. ఇది మన డల్ స్కిన్ ని బ్రైట్ గా కనిపించడానికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మన స్కిన్ మాయిశ్చరైజింగ్, రిటైనింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది డెర్మటాలజికల్లీ సేఫ్ అండ్ హైపో అలర్జెనిక్. ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ కి వస్తే సెసమే సీడ్ ఆయిల్, ఆలివ్ ఫ్రూట్ ఆయిల్, కుంకుమాది తైల, ఆల్మండ్ సీడ్ ఆయిల్ ని యూస్ చేశారు. ఈ కుంకుమాది ఆయిల్ అనేది ఎవ్రీడే యూస్ చేయటం వల్ల మన స్కిన్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ అనేది మన స్కిన్ ని స్మూత్ గా చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దీని యూసేజ్ గురించి తెలుసుకుందాం. మనం మన స్కిన్ ని క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సిరమ్ ని మన పామ్ లోకి తీసుకొని మన స్కిన్ మీద జెంటిల్ గా మసాజ్ చేసుకోండి. మన ఫేస్ కి, నెక్ కి జెంటిల్ గా మసాజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ఎవ్రీడే 2 times యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. మనం దీని డిస్క్లైమర్ కి వస్తే సన్లైట్ కి అవాయిడ్ చేయండి, పిల్లలకి దూరంగా ఉంచండి. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ యూస్ కోసం మాత్రమే. ఐస్ కి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్కిన్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. బ్రిటీ లైఫ్ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ హైడ్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే సూతింగ్ ప్రొటెక్టివ్ ఫిలిం లా కూడా యాక్ట్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ లో మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. ఇది మన స్కిన్ మాయిశ్చరైజర్ ని అట్లీస్ట్ ఫర్ 12 hours రిటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మన స్కిన్ క్లియర్ గా ఉండడానికి, అలాగే మన స్కిన్ మీద ఉన్న బ్లెమిషెస్ లైటన్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇందులో నేచురల్ ఆయిల్స్ ఉన్నాయి. ఇది మన స్కిన్ ఎక్స్ప్రెషన్ లైన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఇది మన స్కిన్ టోన్ ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది, ఒక లైట్ మాయిశ్చరైజర్ లా. ఇందులోని కీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన స్కిన్ చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. ఇది మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, ఎలాంటి స్టిక్కీనెస్ లేకుండా. మన స్కిన్ కి నేచురల్ గ్లోని రీస్టోర్ చేస్తుంది. ఇది మన స్కిన్ ని చాలా స్మూత్ గా, బ్రైటర్ గా చేస్తుంది. మన స్కిన్ టోన్ అండ్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది డెర్మటాలజికల్లీ సేఫ్, హైపో అలర్జెనిక్, క్లినికల్లీ ప్రూవెన్. ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేయొచ్చు. ఇందులో నేచురల్ ఆయిల్స్ మాత్రమే యూస్ చేశారు. ఇది మన స్కిన్ pH కి చాలా సిమిలర్ గా ఉంటుంది. ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కనక తైల, ఆల్మండ్ ఆయిల్, అలోవెరా లీఫ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్. మనకు ఆయుర్వేదం చెప్తుంది సెసమే ఆయిల్ అనేది క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అని. ఇది మన స్కిన్ కి చాలా బెనిఫిషియల్ అని. ఈ కనక ఆయిల్ అనేది మన స్కిన్ బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది, అలాగే మన ఫేషియల్ స్కిన్ రేడియన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు దీని యూసేజ్ గురించి తెలుసుకుందాం. మాయిశ్చరైజర్ ని ఫ్యూ పంప్స్ మీ పామ్ లోకి ప్రెస్ చేసుకోండి. ఫింగర్ టిప్ తో మీ ఫేస్ అంతా అప్లై చేసి జెంటిల్ గా మసాజ్ చేసుకోండి, అయిపోతుంది. ఇది ఎవ్రీడే 2 times యూస్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. దీని డిస్క్లైమర్ కి వస్తే ఇది సన్లైట్ కి అవాయిడ్ చేయండి, పిల్లలకి దూరంగా ఉంచండి, కొంచెం కంట్రోల్డ్ కండిషన్స్ లో పెట్టండి. ఎక్స్టర్నల్ యూజ్ కి మాత్రమే ఇది. బాటిల్ ఓపెన్ చేసి పెట్టకండి, అలాగే ఐస్ కి డైరెక్ట్ కాంటాక్ట్ ని అవాయిడ్ చేయండి. ఇవండి మన హెర్బల్ లైఫ్ లో స్కిన్ ప్రోడక్ట్స్ మన కోసం లాంచ్ చేసినవి. 4 products లో మీకు ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలాగే ఎలా యూస్ చేయాలి, ఆ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ కి ఎలా హెల్ప్ చేస్తాయో వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం.
అలాగే వీటి ప్రికాషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ ప్రోడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ నచ్చినా, మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనుకున్నా, మీకు ఎవరికైతే కోచెస్ లేరో మేము మీకు కోచ్ గా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.